ఫ్రెండ్స్, నేను మీ సాంబ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే క్రికెట్ ఫ్యాన్స్ యొక్క బేసిక్స్ గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ అయితే ఏమైనా ఉంటే నాకైతే మీరు కామెంట్ చేయండి. నేను 100% మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో. సో ఈ బేసిక్స్ అనేవి కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సరే కంపల్సరీగా తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. సో కొత్త వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఈ బేసిక్స్ ఎవరికి తెలియవు. సో ప్రతి ఒక్కరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయండి. సో దీనికి రిలేటెడ్గా ఉన్న వాళ్ళకి, కొత్త వాళ్ళకి. అలాగే వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ ఏం తెలీదో యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి సాంబా క్రికెట్ ప్రెడిక్షన్ అని కొడుతున్న ఛానల్ ఏమైతే వస్తుంది, మీరు అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియోస్ మాత్రం రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నా వీడియోస్లో ఏమైనా డౌట్స్ అయితే ఏమైనా ఉంటే మీరైతే నాకు కామెంట్ చేయండి. నేను 100% రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈరోజు టాపిక్లోకి వెళ్తే క్రికెట్ ఫ్యాన్స్ యొక్క బేసిక్స్ గురించి మీకు ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే మీకు స్టెప్ బై స్టెప్ ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి పిచ్ రిపోర్టు. సో పిచ్ రిపోర్ట్ అనేది కంపల్సరీగా మనం మ్యాచ్ స్టార్ట్ చేసే ముందు కంపల్సరీగా పిచ్ అనాలిసిస్ అనేది కంపల్సరీగా చూసుకోవాలి. సో మీరు ఏ యాప్లో టీం అనేది క్రియేట్ చేసినా కంపల్సరీగా పిచ్ రిపోర్ట్ అనేది చూసుకోవాలి. సో అది బ్యాటింగ్ వికెటా, లేదంటే స్పిన్నర్ వికెటా, లేదంటే ఫాస్ట్ బౌలర్ వికెటా, స్పిన్నర్కి ఎక్కువ యూజ్ అవుతుందా, ఫాస్ట్ బౌలర్కి ఎక్కువ యూజ్ అవుతుందా, బ్యాట్స్మెన్కి ఎక్కువ యూజ్ అవుతుందా అనేది కంపల్సరీగా పిచ్ న్యూస్ అనేది చదవాలి. సో చదివి ఆ పిచ్ న్యూస్ బట్టే మన టీం అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అలా క్రియేట్ చేసుకుంటే మన టీం అనేది సక్సెస్ అవుతుంది, ఒక మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా పిచ్ రిపోర్ట్ అనేది కంపల్సరీగా చూడండి. మేజర్ మిస్టేక్ ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్ మన పిచ్ రిపోర్ట్లో ఏమి చూడము. సో నేను స్టార్టింగ్లో ఎలాంటి పాయింట్స్ నాకు తెలియక నేను స్టార్టింగ్ అలాగే పెట్టేవాడిని. సో తర్వాత నేను ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అర్థమైంది స్టార్టింగే బేసిక్స్ అనేవి తెలిస్తే మన టీం అనేది సక్సెస్ అవుతుందని. సో అలాగే అందుకే స్టార్టింగ్ మనం పిచ్ రిపోర్ట్ అనేది చూసుకోండి. అది బ్యాట్స్మెన్ వికెట్ అంటే బ్యాట్స్మెన్ వికెట్ అయితే ఎక్కువ మంది బ్యాట్స్మెన్ పిక్ చేసుకుని వెళ్ళండి. బౌలర్స్ వికెట్ అయితే ఎక్కువ మంది బౌలర్స్ని పిక్ చేసుకుని వెళ్ళండి. సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ పిచ్ రిపోర్ట్ అనేది కంపల్సరీగా న్యూస్ చదివి టీం అనేది క్రియేట్ చేయండి. సో సెకండ్ స్టెప్ వచ్చేసి విన్నింగ్ టీము. సో విన్నింగ్ టీం అనేది కంపల్సరీగా మనం ముందుగానే ఊహించుకోవాలి. సో విన్నింగ్ టీం అనేది మనం ముందుగానే ఊహించుకుంటేనే మన టీం అనేది సక్సెస్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఐపీఎల్ మ్యాచ్ తీసుకుందాం. ఎగ్జాంపుల్కి చెన్నై అండ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అనుకుందాం. మ్యాక్సిమం చెన్నైయే విన్ అవుద్ది అనుకుంటాం, ఎందుకంటే అదే పెద్ద టీం కాబట్టి ఎస్ఆర్హెచ్ కన్నా. సో అలాగా మనం ముందుగానే ఒక టీం అనుకొని ఆ టీం నుంచి ఎక్కువ మంది ప్లేయర్లు తీసుకొని వెళ్ళాలి. ఎగ్జాంపుల్కి చెన్నై అనుకున్నాం కాబట్టి చెన్నై నుంచి ఎక్కువ మంది ప్లేయర్లు తీసుకొని వెళ్ళాలి. సో అలా వెళ్తేనే మన టీం అనేది సక్సెస్ అవుతుంది. సో విన్నింగ్ టీం అనేది ముందుగానే ఊహించుకొని ఆ టీం నుంచే ఎక్కువ మంది ప్లేయర్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్ అనేది చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. విన్నింగ్ టీం అనేది మీరు ముందుగానే ఊహించుకోవాలి. సో అలా ఊహించుకొని మీరు ఎవరైతే విన్నింగ్ టీంను ముందుగానే ఊహించుకుంటారో ఈరోజు ఈ టీం విన్ అవుతుందని, సో ఆ టీం నుంచే ఎక్కువ మంది ప్లేయర్లు తీసుకోవడానికి ట్రై చేయండి. సో అలా ట్రై చేస్తేనే అలాంటి పాయింట్సే మనకి యూజ్ అవుతాయి. కంపల్సరీగా మన టీం అనేది మంచి రిజల్ట్ వస్తుంది. మన టీం విన్నింగ్ జోన్లోకి వెళ్ళి ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలాంటి పాయింట్స్ కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి. సో విన్నింగ్ టీం అనేది వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి కెప్టెన్ వైస్ కెప్టెన్ పిక్. సో కెప్టెన్ వైస్ కెప్టెన్ పిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన 11 మెంబర్స్ ప్లేయర్స్లో కంపల్సరీగా కెప్టెన్ వైస్ కెప్టెనే హైయెస్ట్ పాయింట్స్. ఎందుకంటే కెప్టెన్ వైస్ కెప్టెన్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తే మనకి ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఎక్కువ వచ్చే పాయింట్స్ కెప్టెన్ వైస్ కెప్టెన్ ఎక్కువ వస్తాయి కాబట్టి సో మన కెప్టెన్ వైస్ కెప్టెన్ పిక్ అనేది చాలా జాగ్రత్తగా చూస్ చేసుకొని పిక్ చేసుకోండి. సో సేఫ్ ప్లేయర్లతో వెళ్తారా, లేదంటే ప్లేయర్లతో వెళ్తారా అనేది మీ ఇష్టం. సో నా చాయిస్ ఏంటంటే ఎక్కువ శాతం సేఫ్ ప్లేయర్లతో చాలామంది వెళ్తారు కాబట్టి మనం ప్లేయర్లతో వెళ్తే మన టీం అనేది ఒక మంచి ర్యాంకింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో 1-2 టీం పెట్టిన వాళ్ళు మ్యాక్సిమం ప్లేయర్లతోనూ కెప్టెన్ వేసుకొని పెట్టుకొని వెళ్ళండి. సో ఎక్కువ టీంలు పెట్టిన వాళ్ళు ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే సేఫ్ అండ్ ప్లేయర్లను ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళండి. సో
అలా చేసుకుంటేనే మనకి ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో, కెప్టెన్, వైస్ కెప్టెన్ పిక్ అనేది చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. మన 11 మెంబర్స్ ప్లేస్‌లో కెప్టెన్, వైస్ కెప్టెన్ పాయింట్స్ అనేవి ఎక్కువ వస్తాయి కాబట్టి సో, జాగ్రత్తగా చూస్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి యాప్స్. ముందుగా మనం ఏ యాప్‌లో ఆడుకోవాలో డిసైడ్ అవ్వాలి. సో, 10 టీములు పెట్టుకున్న వాళ్ళైతే విజన్ లెవెల్‌లో ఆడుకోండి. సో, లేదు నేను 1 ఆర్ 2 టీమ్స్ పెట్టుకుంటానంటే స్మాల్ లీగ్స్ మనకి మైఫాబ్ 11 ఉంది. మైఫాబ్ 11లో ఆడుకోండి. లేదు అది కూడా లేదు సింగిల్ ఎంట్రీ ఆడతాను అంటే కుబేర్ యాప్ ఉంది. సో, ఆల్రెడీ మీకు 3 యాప్స్ గురించి చెప్పాను. విజన్ 11, మైఫాబ్ 11, కుబేరా. సింగిల్ ఎంట్రీ ఆడేవాళ్ళకి కుబేర్ యాప్, స్మాల్ లీగ్స్ ఆడేవాళ్ళకి మైఫాబ్ 11, గ్రాండ్ లీగ్ ఆడేవాళ్ళకి విజన్ 11. ఇలా 3 యాప్స్ గురించి మీకు చెప్పాను. సో, మీరు ఏ యాప్లో ఆడుకునేది మీ ఇష్టం. సో, యాప్స్ కూడా ఫస్ట్‌గానే మనం డిసైడ్ అవ్వాలి. సో, మనం ఈరోజు 10 టీములు పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు విజన్ 11 ఆడుకోండి. లేదు 1 ఆర్ 2 టీమ్స్‌తో వెళ్దాం, మనకి ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళైతే స్మాల్ లీగ్ ఆడుకున్న వాళ్ళైతే మైఫాబ్ 11 ఆడుకోండి. లేదు నేను టీములతో కాదు సింగిల్ ప్లేయర్‌లతో వెళ్తానంటే కుబేర్ యాప్లో ఆడుకోండి. సో, ఇక మీకు ఆల్రెడీ నేను 3 యాప్ల గురించి చెప్పడం జరిగింది. సో, మీరు ఏ యాప్లో ఆడుకున్నా ముందుగానే డిసైడ్ అవ్వాలి. ఓకేనా? ఫోర్త్ స్టెప్. సో, ఎంట్రీస్ అనేవి చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్‌కి రేపు ఐపీఎల్ మ్యాచ్ అనుకుందాం. రేపు నైట్ మ్యాచ్ అనుకుందాం. ఐపీఎల్ మ్యాచ్ ఎగ్జాంపుల్‌కి మాత్రమే చెప్తున్నాను మీకు. రేపు నైట్ ఎగ్జాంపుల్‌గా ఐపీఎల్ మ్యాచ్ అనుకుందాం. సో, ఈరోజు నైటే మనకి ఎంట్రీస్ అనేవి ఇస్తారు. రేపు టీమ్‌కి ఈరోజు నైటే అంటే రేపు మ్యాచ్‌కి ఈరోజు నైట్ నుండే మనకి ఎంట్రీస్ అనేవి ఇస్తారు. సో, అప్పుడు ఈరోజు నైటే మనం ఎక్కువ టీములు పెట్టుకున్న వాళ్ళైతే ఒక 10 టీములు పెట్టుకున్న వాళ్ళైతే ఈరోజు నైట్ నుంచే మన టీంలో అయితే ఎక్కువ ఐపీఎల్ అంటే కంపల్సరీగా ఫిల్అప్ అయిపోతాయి. ఎక్కువ శాతం 99% ఫిల్అప్ అయిపోతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆడతారు కాబట్టి ఐపీఎల్‌లో టీములు పెడతారు కాబట్టి ప్రతి ఒక్కరు పెడతారు కాబట్టి మనకి ఎక్కువ కాంపిటీషన్ హెవీ అయిపోతుంది. అందుకనే మనం ముందుగానే పెట్టేసుకోవాలి. రేపు మ్యాచ్ అనగా ఈరోజు నైటే పెట్టేసుకోవాలి టీంలు అనేవి. పెట్టేసుకొని మనం రేపు మ్యాచ్ 7:30 స్టార్ట్ అవుద్ది కదా ఐపీఎల్ మ్యాచ్. సో, 7కి టాస్ పడుతుంది కాబట్టి టాస్ పడ్డాక మనం పెట్టిన 10 టీముల్లో చూసుకోవాలి చేంజెస్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి కంపల్సరీ. సో, చేంజెస్ అయితే ఏమైనా ఉంటే మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. హాఫ్ అన్ అవర్ ఉంటుంది టాస్ పడిన తర్వాత. సో, హాఫ్ అన్ అవర్లో మార్చుకోవాలి. కంపల్సరీగా ఎంట్రీస్ అనేవి చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. సో, ఎంట్రీ చేసే ముందు ఎక్కువ టీములు పెట్టే వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఎగ్జాంపుల్‌కి మీరు 10 టీములు పెడదాం అనుకుంటున్నారు. సో, 10 టీములు పెడదాం అనుకున్న వాళ్ళైతే క్రిక్బజ్ అనే యాప్ ఉంటుంది కదా, దాంట్లో రేపు మ్యాచ్ కాబట్టి ఈరోజు టీమ్ న్యూస్ ఉంటుంది. టీమ్ న్యూస్లో ప్లేయింగ్ 11 ఇస్తారు. సో, ఆ ప్లేయింగ్ 11 బట్టి మీరు టీమ్ అనేది క్రియేట్ చేసుకోండి. అంటే ఏమైనా చేంజెస్ ఏమున్నాయా అనేది క్లియర్గా మనకి ఆ ప్లేయింగ్ క్లియర్గా మనకి ప్లేయింగ్ 11 తెలిస్తే కనుక మనకి క్లియర్గా ప్లేయింగ్ 11 తెలియాలి. సో, అలా తెలిస్తేనే మన టీంలో అంటే టాస్ పడిన తర్వాత మన పెట్టిన 10 టీముల్లో కూడా ప్లేయింగ్ 11 ఉంటేనే కదా మనకి టాస్ పడిన తర్వాత ఆ టెన్షన్ అయితే ఏమి ఉండదు. లేకపోతే కనుక మనం ఏదో ఒక జర్నీలో ఉంటాం. మనం ముందు రోజు మన టీంను సెలెక్ట్ చేసి ఉంచేస్తాం. సెలెక్ట్ చేసి ఉంచిన తర్వాత మనం ఏదో జర్నీలో ఉంటే మనం టాస్ పడ్డదాకా చూసుకోవడానికి అవకాశం లేదు. సో, అలాంటప్పుడు మీరు పెట్టిన 10 టీముల్లో ఒక్కొక్క ప్లేయర్ లేకపోయినా సరే 10 టీంలో ఒక్కొక్క ప్లేయర్ లేకపోయినా సరే మన 10 టీంలు కూడా పోయినట్టే కదా. సో, అంత ఇన్వెస్ట్మెంట్ చేసి 10 టీములు పెట్టినప్పుడు సో, మనం టాస్ పడిన తర్వాత మనం కంపల్సరీగా చేంజెస్ అయితే ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి కదా. సో, అందుకనే మీకు ముందుగానే ఎక్కువ టీములు పెట్టే వాళ్ళకైతే క్రిక్బజ్ అనే ఒక యాప్ ఉంటుంది. సో, ఆల్మోస్ట్ క్రికెట్‌కి సంబంధించిన ప్రతి ఒక్కరికి యాప్ గురించి అయితే తెలుసు. క్రిక్బజ్ అనే యాప్‌లో మనకి ప్లేయింగ్ 11 టీమ్ న్యూస్ కింద మొత్తం మనకి ఇస్తూ ఉంటారు. ప్లేయింగ్ 11 2 టీమ్స్ కూడా ప్లేయింగ్ 11 ఇస్తారు. ఆ ప్లేయింగ్ 11లో ఉన్న వాళ్ళని మాత్రమే చూస్ చేసుకొని ప్లేయర్లు తీసుకోండి. మనం పెట్టే 11 మెంబర్స్‌ని. అలా తీసుకుంటేనే మనకి టాస్ పడిన తర్వాత కూడా మ్యాక్సిమం ఆళ్ళే ప్లేయర్లు ఉంటారు కాబట్టి సో, నో ప్రాబ్లమ్. సో, ఏమైనా చేంజెస్ ఉంటే మనకి ఆ టీమ్ న్యూస్‌లోనే మనకి ఇచ్చేస్తారు కదా. ప్లేయింగ్ 11 దగ్గర మనకి టీమ్ న్యూస్‌లో సో, ఈరోజు ఈ చేంజెస్ ఉన్నాయని క్లియర్‌గా ఇస్తారు కాబట్టి మనం దాన్ని బట్టి టీమ్‌లను పెట్టుకుంటే మనకు టాస్ పడిన తర్వాత కూడా ప్రాబ్లమ్ ఉండదు. సో, ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించండి. సో, అందరికీ ఇప్పుడు దాకా నేను చెప్పిన టిప్లన్నీ స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది కదా. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్స్ అన్నీ యూజ్ చేసుకోండి. సో, ఇప్పుడు నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇది ఫైనల్ టిప్ అనుకోండి. సో, ఈ టిప్ లేకపోతే
ఈ టిప్స్ అన్నీ వేస్ట్. ఎందుకు చెప్తున్నానండి, సో క్లియర్గా వినండి. ఈ టిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే మనం టీములు పెట్టిన తర్వాత కంపల్సరీగా మీరు ఎన్ని టీములు పెట్టినా సరే 1 or 2 టీమ్స్ 3 టీమ్ అంటే 10 టీమ్స్ పెట్టినా సరే, ఎన్ని టీమ్స్ పెట్టినా సరే కంపల్సరీగా మ్యాచ్ లైవ్ చూడాలి. సో మ్యాచ్ లైవ్ని చూస్తే దానివల్ల యూజ్ ఏంటంటే నెక్స్ట్ మ్యాచ్ చూడడం వల్ల మీకు మ్యాచ్ కండిషన్, పిచ్ కండిషన్ అనేది తెలుస్తుంది. సో అది బ్యాటింగ్కి ఉపయోగపడుతుందా అంటే అది హై స్కోరింగ్ గ్రౌండా, లేకపోతే బౌలింగ్ వికెటా, లేదా స్పిన్నర్ వికెటా అని మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే మ్యాచ్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా లైవ్ చూస్తే, టీములు పెట్టే వాళ్ళకి చెప్తున్నాను నేను, లైవ్ చూస్తే మన టీములు పెట్టిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లైవ్ చూస్తే మనకి నెక్స్ట్ అదే గ్రౌండ్లో మ్యాచ్ ఉంటే మీకు ఆల్రెడీ లైవ్ చూసి ఉన్నారు కదా, ఆ పిచ్ కండిషన్ తెలుస్తుంది కాబట్టి, సో నెక్స్ట్ అదే గ్రౌండ్లో మ్యాచ్ ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ ఆ పిచ్ అనాలిసిస్ తెలుసు కాబట్టి అలాంటి ప్లేయర్లతోనే వెళ్తారు. అది బ్యాటింగ్కి ఉపయోగపడితే బ్యాట్స్మెన్, లేదంటే ఫాస్ట్ బౌలర్కి ఉపయోగపడితే ఫాస్ట్ బౌలర్, లేదా స్పిన్నర్ అంటే స్పిన్నర్, అలాగా పిచ్ కండిషన్ అనేది తెలియడం కోసం. సో అది కూడా ఇంపార్టెంటే. సో అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింటే. ఎందుకంటే కండిషన్ బట్టే కదా నెక్స్ట్ మనం అదే గ్రౌండ్లో మ్యాచ్ ఉంటే మంచి ఈజీ అవుతుంది. మనం టీం పెట్టినప్పుడు ఆ పాయింట్స్ అనేవి మనకు కొన్ని పాయింట్స్ అయితే మనకు తెలుస్తాయి. ఈ పిచ్ కండిషన్ ఎలా ఉన్నది నీకు తెలుస్తుంది కాబట్టి నువ్వు ఆ పిచ్ కండిషన్ బట్టే ఎలాంటి ప్లేయర్లతో వెళ్తే మంచిదని నీకు తెలుస్తుంది కాబట్టి అలాంటి ప్లేయర్లతో వెళ్తే మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింటే. సో అందరూ ఈ బేసిక్స్ అన్ని ఫాలో అవుతేనే సో మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ బేసిక్స్ అనేవి 100% యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పిన బేసిక్స్ అన్నీ. సో నేను ఆల్రెడీ మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్పాను. మళ్ళీ మీరు ఒక బుక్లో రాసుకొని క్లియర్గా ఉంచుకుంటే మీరు మీరు ఏ యాప్లో మ్యాచ్ను స్టార్టింగ్ మీరు టీం క్రియేట్ చేసేటప్పుడు ఈ టిప్స్ అన్నీ ఈ బేసిక్స్ అన్నీ ఫాలో అవుతే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది 100%. సో మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా, అంటే అర్థం ఉన్న వాళ్ళకి. నేను ఆల్రెడీ బుక్లో రాసుకున్నాను కదా, కొంతమందికి తెలియదు కాబట్టి మళ్ళీ నేను క్లియర్గా ఈ పాయింట్స్ అన్నీ చెప్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి పిచ్ రిపోర్టు. హెడ్డింగ్ ఏమని పెట్టుకుంటారంటే క్రికెట్ ఫ్యాన్సీ యొక్క బేసిక్స్ అని పెట్టుకోండి హెడ్డింగ్. అందులో ఫస్ట్ పిచ్ రిపోర్ట్ చూసుకోవాలి. మనం ఏ యాప్లో టీం క్రియేట్ చేసినా ఫస్ట్ పిచ్ రిపోర్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ విన్నింగ్ టీము, మనం ఏ టీం అయితే విన్ అనుకుంటే ఆ టీం నుంచే ఎక్కువ మంది ప్లేయర్ని తీసుకోవాలి. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి కెప్టెన్ వైస్ కెప్టెన్ పిక్. సో మీరు ఏ ప్లేయర్తో వెళ్ళాలనుకుంటే ఆ ప్లేయర్ని కెప్టెన్ వైస్ కెప్టెన్ పెట్టుకొని టీం అనేది క్రియేట్ చేసుకోండి. సో ఫోర్త్ వచ్చేసి యాప్స్. మరి మీరు ఏ యాప్స్లో ఆడాలనుకుంటున్నారో యాప్స్లో అయితే ఆడుకోండి. గ్రాండ్ లీగ్ ఆడే వాళ్ళకి విజన్ 11, స్మాల్ లీగ్ ఆడే వాళ్ళకి విజన్ 11, స్మాల్ లీగ్ ఆడే వాళ్ళకి మైఫ్యాబ్ 11, అలాగే సింగిల్ ఎంట్రీ ఆడే వాళ్ళకి కుబేరా ఫ్యాన్సీ యాప్. సో ఆల్రెడీ 3 యాప్స్ గురించి చెప్పాను. సో మీరు ఏ యాప్లో ఆడుకుందాం అనుకుంటే ఆ యాప్లో అయితే ఆడుకోండి. అలాగే లాస్ట్ పాయింట్ వచ్చేసి ఎంట్రీస్. సో 5 పాయింట్స్ చెప్పాను కదా ఎంట్రీస్. సో ఎంట్రీస్ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఎక్కువ టీంలు పెట్టేవాళ్ళు అయితే మనకి క్రిక్బజ్ చెప్పాను కదా, దాన్ని ఫాలో అయ్యి టీమ్స్ క్రియేట్ చేసుకుంటే ముందుగానే మనకి చేంజెస్ కూడా మనకి అక్కడ తెలుస్తుంది కాబట్టి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో లాస్ట్ పాయింట్ కూడా మీకు ఆల్రెడీ ఒక పాయింట్ కూడా ఎక్స్ట్రా చెప్పాను కదా, సిక్స్త్ పాయింట్ వచ్చేసి లైవ్. సో ప్రతి మ్యాచ్ కూడా లైవ్ చూడడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఎందుకంటే ఆ లైవ్ చూస్తే మీకు పిచ్ కండిషన్ అనేది తెలుస్తుంది కాబట్టి నెక్స్ట్ అదే గ్రౌండ్లో మ్యాచ్ ఉంటే మీకు ఈజీ అవుతుంది. ఏ ప్లేయర్లు తీసుకుంటే మంచిదని మీకు తెలుస్తుంది కాబట్టి అది కూడా మీకు ఈజీ అవుతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ పాయింట్. సో ఈ 6 పాయింట్లు కూడా మీరు క్లియర్గా ఒక నోట్బుక్లో రాసుకొని ఉంచుకుంటే ప్రతి మ్యాచ్ కూడా ఈ బేసిక్స్ అన్ని ఫాలో అయ్యి టీం అనేది క్రియేట్ చేయండి. సో క్రియేట్ చేసిన తర్వాత మీకు మంచి అవుట్పుట్ రాకపోతే కనుక నాకు అడగండి. నాకైతే మీరు కామెంట్ అయితే చేయండి 100%. సో నేను ఆల్రెడీ బేసిక్స్ మీరు చెప్పారు కదా, బేసిక్స్ వాడాను, నాకు ఒక మంచి అవుట్పుట్ రాలేదంటే దాంట్లో మీరు కామెంట్ పెడతారు కదా, దాంట్లో నేను చూస్తాను దీంట్లో మీరు పెట్టిన దాంట్లో ఏంటి అంటే ఫాల్ట్ అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి అయితే. సో ప్రతి ఒక్కరు కూడా నాకు మీరు కామెంట్ చేస్తేనే నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయని నాకు తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది రిక్వెస్ట్ ఏంటంటే నా ప్రతి వీడియోని ఫాలో అయిన వాళ్ళు కంపల్సరీగా మీకు దాంట్లో ఏమైనా డౌట్స్ అయితే ఏమైనా ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేను 100% రిప్లై ఇస్తాను. సో ఇక్కడ దాకా మీకు ఈ ఈరోజు చెప్పిన క్రికెట్ ఫ్యాన్సీ యొక్క బేసిక్స్ గురించి కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దీంట్లో ఎటువంటి డౌట్స్ వచ్చినా నాకైతే మీరు కామెంట్ చేయండి, నేను 100% రిప్లై ఇస్తాను. అలాగే ఇంకా ఎవరైతే
నా ఛానల్ నేమ్ తెలియదో యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి సాంబా క్రికెట్ ప్రెడిక్షన్ అని కొడితే నా ఛానల్ నేమ్ వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కంటెంట్లు మాత్రమే చెప్తున్నాను. సో అందరికీ ఈ బేసిక్స్ అనేవి తెలుసుకుంటే స్టార్టింగ్ ఫ్యాన్సీ యాప్లో ఆడే వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో పాత వాళ్ళకి కూడా మ్యాక్సిమం తెలియకపోవచ్చు, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే ఈ వీడియోకి మాత్రం ఒక 100 లైక్స్ వచ్చేలా చేయండి. ఎందుకంటే నా కష్టం దగ్గర ప్రతిఫలం అనుకోండి. సో ఈ వీడియోకి 100 లైక్స్ వచ్చేలా చేయండి. సో ప్రతి ఒక్కరు మాత్రం వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి దయచేసి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్స్ ఉన్న వీడియోస్ ఒకవేళ ఈ వీడియో మీకు రిలేటెడ్గా లేకపోయినా సరే ఈ ఫ్యాంటసీ ఆడే వాళ్ళకైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకైనా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కాబట్టి. సో నేను ఆల్రెడీ స్ట్రగుల్స్ పడ్డాను కాబట్టి నా ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేయకూడదని చెప్పేసి నేను క్లియర్గా ఒక మంచి కంటెంట్ తీసుకొని నేను ప్రతి వీడియో కూడా చాలా కష్టపడి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకే మంచి బేసిక్స్ చెప్పాలనేది నా ప్రయత్నం ఇది. సో ప్రతి ఒక్కరికి నా వీడియోస్ చేరేలా చేయండి. మీరే వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి కీ పాయింట్స్ ఉంటాయి. ప్రతి వీడియో కూడా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మాత్రమే చేస్తాను ఇక నుంచి. మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ అయితే ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఒక మంచి కంటెంట్తో మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాగే నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. అలాగే ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, మధ్యలో అక్కడ స్కిప్ చేయకండి. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. ఉంటాం ఫ్రెండ్స్.